ఖమ్మం ప్రజల్ని 2 రోజుల పాటు వణికించిన మున్నేరు శాంతించింది. అయితే వరద తగ్గిన మున్నేరు పరివాహక ప్రాంతాల ప్రజలని బురద ఇంకా భయపెడుతోంది. దీంతో ఇళ్లలోని సామాన్లను శుభ్రం చేసుకునే పనిలో నిమగ్నమైపోయారు. ఇక మరోవైపు వరదలతో భారీగా ఆస్తి నష్టం సంభవించింది. వెంకటేశ్వర నగర్లో ఓ కార్ల షెడ్ వరద ముంపుకి గురైంది. షెడ్ని వరద ముంచెత్తడంతో కార్లు డ్యామేజ్ అయ్యాయని యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మున్నేరు వరద పరిస్థితులు, బాధితుల కష్టాలకు సంబంధించి మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ నారాయణ అందిస్తారు. మోంతా తుఫాన్ ఎఫెక్ట్తో ఖమ్మంలో భారీ వరదలు వచ్చాయి. చాలా ప్రాంతాలు కూడా ముంపుకు గురయ్యాయి. ఈ మున్నేరు కాస్త తగ్గుముఖం పట్టడం శాంతించడంతో ఇప్పుడే వరదలు తగ్గి పలు కాలనీలు కూడా ముంపు నుంచి బయటపడుతున్నాయి. అలాగే వరద పోయినా కూడా బురద మిగిలింది. చాలా వరకు కూడా వరద బాధితులకి తీవ్ర నష్టాన్ని మిగిల్చింది ఖమ్మంలో పలు ప్రాంతాల్లో. మనం ఉన్నటువంటిది మున్నేరు పరివాహక ప్రాంతంలో వెంకటేశ్వర నగర్. ఈ ప్రాంతంలో చూడొచ్చు. ఇక్కడ ఉన్నటువంటి కార్లు షెడ్లో పలు కార్లు ఇది మొత్తం కూడా నీట మునిగినటువంటి పరిస్థితి. ఈ కార్లు మొత్తం కూడా మునిగి దాదాపుగా 4-5 అడుగుల మేర ఇక్కడ వరద ప్రవహించింది. ఒక్కసారిగా అకస్మాత్తుగా వచ్చినటువంటి వరదతో ఇక్కడ తీవ్ర నష్టం వాటిల్లింది. చుట్టుపక్కల ఉన్నటువంటి ఇళ్ళు ఫస్ట్ ఫ్లోర్ వరకు దాదాపుగా మునిగిపోయి ఇప్పుడే వరద తగ్గడంతో క్రమంగా మొత్తం కూడా తమ సామాన్లని వస్తువులను కూడా క్లీన్ చేసుకుంటున్న పరిస్థితి. ఇక్కడ కార్లు షెడ్కి సంబంధించి చూడొచ్చు. ఈ కార్లు మొత్తం కూడా మునిగిపోయాయి. దీనికి సంబంధించినటువంటి నష్టం చాలా వరకు జరిగిందనేది ఇక్కడ ఉన్నటువంటి యజమానులు చెప్తున్నారు. ఏమండి, ఇక్కడ ఎంతవరకు వరద వచ్చింది? ఈ కార్లు ఏంటి? ఈ కార్లకి ఎంతవరకు నష్టం జరిగింది? ఈ కార్లు వరద బాగానే వచ్చిందండి. ఈసారి దాదాపు ఇక్కడ ఇటుకరాళ్ళు ఉన్నంత వరకు వచ్చింది. దాదాపు 25 ఫీట్ల దాకా ఇక్కడ వచ్చి ఉండొచ్చు. అంటే మొత్తం అంతా కలుపుకొని ఈ కార్లు అయితే టాపుల వరకు నిండిపోయినాయి. ఇటుకరాళ్ళ మందం అంతా అదంత వరకు వచ్చేసేసింది. అసలు ఇటు వస్తుందని మేము ఊహించలేదు. తెల్లారుజామునే వచ్చి చూడంగానే ఈ కార్లన్నీ నిండిపోయి ఉన్నాయి. అసలు తుఫాను అటువైపు వస్తుందని చెప్పేసి అనుకుంటే ఇటువైపు తిరిగేసరికి మనకు తీవ్ర నష్టం జరుగుతుంది. ఇది ప్రతి సంవత్సరం జరుగుతుంది. ఒక్కసారి అంటే అనుకోవచ్చు, ప్రతిసారి ఇదే ఇబ్బంది అవుతుంది మాకు. చూడండి, కావాలంటే ఇవన్నీ చూడండి. లోపల అదంతా బురదతో నిండిపోయి మొత్తం అంతా ఇలా తేటగా అంతా ఇట్లా నిండిపోయి ఉంది. అసలు కస్టమర్లకి మేము ఏం సమాధానం చెప్పాలో కూడా మాకు అర్థం కావట్లేదు. వాళ్ళు వచ్చి ఒకటే ఇబ్బంది పెడతా ఉంటారు. ఈ సమాచారం మాకు అయితే చెప్పారులే కానీ ఇంత గట్టిగా వస్తుందని చెప్పి మేము అనుకోలేదు. గత ఏడాది కూడా పెద్ద ఎత్తున వరదలు వచ్చి ఇవన్నీ కూడా ముప్పు గారు. ఇప్పుడు ఈ ఏడాది కూడా ఆ వాలు సందులో నుంచి వరద చొచ్చుకొని వచ్చి ఈ ప్రాంతం మొత్తం కూడా మునిగిపోయింది. ప్రభుత్వమే తమని ఆదుకోవాలని ఇక్కడ ఉన్నటువంటి వరద బాధితులు అయితే డిమాండ్ చేస్తున్నారు. కెమెరామెన్ అప్పారతో నారాయణ, TV9 ఖమ్మం.